ఈరోజు పొద్దున టిఫిన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమున్నాయి ఆంటీ అని చెప్పినప్పుడు ఆంటీ దోశ ఒకటి అన్నట్టు వినపడింది. తర్వాత ఆంటీ ఏమున్నాయని మళ్ళీ అడిగినా, సరే 10 సార్లు అడిగినా కానీ 3 సార్లు అడిగినావు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని. సరే నేను కస్టమరు, హోటల్ ఉండేది వాళ్ళది, ఓనర్ వాళ్ళు, కస్టమర్ ఏమడిగితే అలా చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, అంతవరకే. ఆంటీ ఇడ్లీలు వేడిగా ఉన్నాయి చల్లగా ఉన్నాయని అడిగితే అవన్నీ అడగకూడదు, నోరు మూసుకోవాలి, నేను ఇస్తే అదే తీసుకొని పోవాలి అని చెప్పింది. ఏమంటే అలా చెప్తున్నారని చెప్తే నేను చెప్పేది అంటే మా ఇష్టము, నేను తీసుకుంటే తీసుకోవాలంటే నేను అడగకూడదు ఇక్కడికి వచ్చి అని ఇష్టం వచ్చేసి చెప్పింది. నేను వెంటనే మన నంద్యాల జిల్లాకు సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. సార్ వెంటనే వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది. హోటల్కి వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలి, మరియు ఫుడ్ అనేది క్వాలిటీ ఉండాలి, ఇలా అసభ్యకరంగా మాట్లాడకూడదని చెప్పినారు. మళ్ళీ నేను అదే అడిగాను, హోటల్లో మీరు చెప్పారా లేదా అనేది సీసీ కెమెరాలు ఉండాలి కదా, ఎందుకు పెట్టుకోలేదంటే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని రూల్ ఏమైనా ఉంటే ఏ హోటళ్ళలో పెట్టుకుంటున్నారు చూపిపా అంటున్నారు. దానికి తోడుగా ఒక పర్సన్ వచ్చేసి నేను అసోసియేషన్ లీడరు, నువ్వు ఏం బెదిరిస్తున్నావో ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నాడు. అంటే అసోసియేషన్ లీడర్ అయితే క్వాలిటీ తక్కువనే వాళ్ళ ఇష్టం వచ్చేందుకు చెప్పినా కానీ వాళ్ళ ఇష్టం వచ్చేందుకు నడుపుకొని కదా అసోసియేషన్ లీడర్ అని అందరికీ భయం పెట్టండి కదా. నేను ఒక్కని పోయి అడిగాను, ఇన్ఫార్మ్ చేశాను, ప్రజలందరికీ మంచి ఫుడ్ మంచి క్వాలిటీ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తుంది. ఇష్టానుసారంగా ఫ్రీగా సర్వీస్ చేయడం లేదు కదా. మళ్ళీ నేను అడిగినందుకు ఈ విధంగా చెప్పడం తప్పే కదా అంటే నేను చెప్పేది అంతే అన్నారు. సార్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాయిస్గా మాట్లాడినారు అందరూ, నేను ఒక్కనే ఉన్నాను. మీరు వీడియోలో చూడొచ్చు క్లియర్గా. అంటే క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒక ఎప్పుడైతే వచ్చిన కస్టమర్స్కి వైలెన్స్ చేసి రూల్ బిహేవియర్ చేసి రూడ్గా మాట్లాడటము, ఇష్టం వచ్చినట్టు చెప్పడము చేస్తున్నారు. చూడండి, ఈ హోటల్ పేరు వచ్చేసి వ్యవసాయ ఆర్యవస టిఫిన్ సెంటర్ మేనపల్లెలో ఉంది. మళ్ళీ సీసీ కెమెరాలు ఎందుకు లేవని చెప్పినందుకు పెట్టాలని రూల్ ఏమన్నా ఉందని చెప్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి హోటల్కి నేను దీని వీడియో పరంగా చెప్పేది ఒకటే, మున్సిపల్ కమిషనర్ గారికి, ఉన్న హోటల్లో ప్రతి ఒక్కరూ ఏ ఒక్క దుకాణం ఉన్నా కానీ ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని నేను మీ తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ ఆదేశాలు ఇవ్వాల్సినదిగా సంబంధించిన అధికారులకు నేను ఈ వీడియో ద్వారా తెలుపుకుంటున్నాను.